హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏదైతే ప్రీవియస్ వీడియోస్లో సిలబస్ మొత్తం ఎలా కవర్ చేయాలి, ఏ సిలబస్ చదివితే మనకి ఎంత టాపిక్స్ కవర్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మార్క్స్ వెయిటేజ్ వైజ్గా ప్రీవియస్గా గ్రూప్ డీకి సంబంధించిన 100 మార్క్స్ సంబంధించి మార్క్స్ వెయిటేజ్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది దానికి కంటిన్యూషన్ వీడియోలో. ఈ వీడియోలో ఏంటంటే మనకున్నటువంటి 65 డేస్ని రోజుకి ఎన్ని గంటల చొప్పున ఏ సబ్జెక్ట్ని చదివితే మనకి సిలబస్ కవర్ అవుతుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనకి గ్రూప్ డీకి వచ్చేసరికి చూసుకుంటే 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 100 మార్క్స్లో రీజనింగ్ వచ్చేసరికి 30 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, అలాగే జనరల్ స్టడీ సైన్స్ వచ్చేసరికి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 20 మార్కులు ఉంటుంది. వీటిని మనకి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించి మనం ప్రిపేర్ అయితే సిలబస్ కంప్లీట్ అవుతుందో మాట్లాడుకునే ముందు, దిస్ ఈజ్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఫోకస్ చేసేది అర్థమెటిక్, అలాగే రీజనింగ్. ఇక్కడ కామన్ స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పే ఒక విషయం ఏంటంటే, మనకి గ్రూప్ డీలో అర్థమెటిక్, రీజనింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 55కి 45 కంటే ఎక్కువ మంది ఎక్కువ స్కోర్ అయితే చేస్తున్నారు. సో అంటే మనకి ఈ అర్థమెటిక్, రీజనింగ్ అనేది అందరికీ కామన్ సిలబస్ అయిపోయింది. అందరూ కూడా కామన్గా ఈ అర్థమెటిక్, రీజనింగ్లో స్కోర్ చేస్తున్నారు. బట్ గేమ్ చేంజర్ సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే జనరల్ సైన్స్. సైన్స్లో ఎవరైతే 25కి మ్యాక్సిమం స్కోర్ చేస్తారో సో వాళ్ళు సెలక్షన్స్లో ఉండటానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. అంటే మనం అర్థమెటిక్, రీజనింగ్కి ఎంత టైం కేటాయిస్తామో రెండింటికి కలిపి అంత టైము జనరల్ సైన్స్కి అయితే కేటాయించాల్సి అయితే ఉంది. ఇప్పుడు మనం అసలు పర్ డే నేను తీసుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే పర్ డే మినిమం 8 అవర్స్ ఈ గ్రూప్ డీకి 65 డేస్ కనుక ప్రిపేర్ అయితే సిలబస్ కవర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ 8 ప్లస్ 1 అవర్ అనేది మాక్ టెస్ట్ కోసం మీరు పర్సనల్గా ఎక్స్ట్రా స్పెండ్ చేసిన టైము. సో అంటే ఓవరాల్గా పర్ డే 90 మినిట్స్ కనుక మీరు ఈ ఎగ్జామ్ 9 అవర్స్ కనుక పర్ డే ప్రిపేర్ అవ్వగలిగితే మీకు సెలక్షన్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ని నేను ఏ టాపిక్స్ వదిలేయాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పాం కదా. సో దాంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 10 టాపిక్స్ ఉంటాయి. వాటి నుంచే 25 మార్కులకి 22 మార్కుల వరకు అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాటిని కనుక ఈ 6 మంత్స్ మనం కవర్ చేయాలంటే ఒక్కొక్క రోజుకి వచ్చేసరికి అర్థమెటిక్ని 2 అవర్స్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 2 అవర్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 1.5 అవర్ కంటెంట్ నేర్చుకోండి. అంటే కాన్సెప్ట్, ఇప్పుడు రేషియోస్ ఉంటే రేషియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సబ్జెక్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. తర్వాత లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఈ 30 మినిట్స్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒక 30 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక 2 అవర్స్లో మనకి 2 అవర్స్లో ఒక 90 మినిట్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. 30 మినిట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం నేర్చుకున్న సబ్జెక్ట్లోంచి ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా, ఒకవేళ రాకపోతే మనం ఏం మిస్ అవుతున్నామో మనకు తెలిసి కంటెంట్ని, సబ్జెక్ట్ని దీనికి ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే అప్పుడు మనకి ఆ సబ్జెక్ట్లో నుంచి, ఆ టాపిక్లో నుంచి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. అర్థమెటిక్కి 2 అవర్స్. తర్వాత రీజనింగ్కి వచ్చేసరికి రీజనింగ్కి చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్స్ రాయటం. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో మాట్లాడుకుందాం. మనకి రీజనింగ్లో వచ్చేసరికి 30 మార్కులు వస్తాయి. మనం 30కి 30 మార్కులు స్కోర్ చేయాలి.
దాంట్లో ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఏదైతే స్టేట్మెంట్ కంక్లూషన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఇవి మనకి 4 నుంచి 5 మార్కులు ప్రతి ఎగ్జామ్లో కూడా ఇస్తున్నాడు, ప్రతి షిఫ్ట్లో కూడా ఇస్తున్నాడు. కాబట్టి సో వీటిని మనం అటెంప్ట్ చేయాలి అంటే రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాయాలి, కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అనేది రాయాలి. సో అందుకని దీనికి కూడా మీరు 2 గంటలు అయితే టైం కేటాయించండి. దీనిలో ఒక 1 అవర్ కాన్సెప్ట్ నేర్చుకోండి. సబ్జెక్టు ఒక కాన్సెప్ట్ డైరెక్షన్స్ అనే టాపిక్ తీసుకుంటే 1 అవర్ డైరెక్షన్స్ అనే టాపిక్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా టాపిక్ మొత్తం ఒక 1 అవర్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఈ కాన్సెప్ట్కి ఇంటర్లింక్ చేసుకుంటూ వాటిని ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిగిలిన 30 మినిట్స్ ఏదైతే ఉంటుందో మాక్ టెస్ట్ రాయండి. టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ రీజనింగ్కి. టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు కంటిన్యూగా రాయండి. ఎందుకు రాయమంటున్నాను అంటే అర్థమెటిక్కి రీజనింగ్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అర్థమెటిక్ అంటే రీజనింగ్ అనేది చాలా ఈజీ, కానీ ఎగ్జామ్ హాల్లో అర్థమెటిక్లో కంటే రీజనింగ్లో ఎక్కువ మిస్టేక్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకనంటే రీజనింగ్ అనేది ఈజీగా ఆన్సర్ వస్తుంది, అలాగే చాలా ఈజీగా కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే మనం సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు అయితే రాయాల్సి ఉంటుంది. ఎక్కువ మాక్ టెస్టులు రాసినప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఎందుకంటే లాజిక్ అంతా కూడా అక్కడక్కడే ఉన్నప్పుడు, లాజిక్ వైజ్గా ఉన్నప్పుడు మనకి టక్కన ఎన్హాన్స్ చేసినప్పుడు లాజిక్స్ కొన్నిసార్లు మిస్ అవటం, అలాగే ఆన్సర్స్ పెట్టేటప్పుడు కూడా మనం ఏబి పెట్టబోయి బిఏ పెట్టడం, ఏడి పెట్టబోయి డిఏ పెట్టడం, ఇలాంటి చాలా చాలా మైన్యూర్ మిస్టేక్స్ రీజనింగ్లో చేయటం వలన ఎక్కువ నెగిటివ్ మార్క్స్ రీజనింగ్ నుంచే వస్తాయి. కాబట్టి వీటిల్లో టాపిక్ వైజ్గా రివిజన్, టాపిక్ వైజ్గా మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్ సైన్స్ నుంచి మేజర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని చూసుకుంటే ఒక 20 చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 25 వరకు అయితే ఉన్నాయి. ఈ 25 టాపిక్స్ నుంచే వీళ్ళు ఇస్తున్నారు. అయితే మనకి 60 డేస్ ఉంది కాబట్టి ఈ 25 టాపిక్స్లో నుంచి పర్ డే ఒక్కొక్క టాపిక్ వచ్చేసరికి 2 డేస్ స్పెండ్ చేయండి. 2 డేస్కి ఒక టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు టైం స్పెండ్ చేయండి. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే సైన్స్కి మాత్రం పర్ డే 3 అవర్స్ని ఖచ్చితంగా స్పెండ్ చేసి తీరాలి. ఎందుకనంటే మనం సెలక్షన్లో ఉంటామా లేదా అనేది డిసైడ్ చేసేది సైన్సే. అర్థమెటిక్ రీజనింగ్ నువ్వు 50 పెడితే నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా 50 పెడతారు. బట్ సైన్స్లో మాత్రం ఇచ్చిన 25లో 15 పెట్టడమే కూడా చాలా కష్టం అవుతుంది. బట్ ఆ 15 కంటే నువ్వు ఎక్స్ట్రా స్కోర్ చేస్తేనే మనం సెలక్షన్స్లో ఉంటాం. సో కాబట్టి సైన్స్కి పర్ డే 3 అవర్స్. ఈ 3 అవర్స్ వచ్చేసరికి 2 అవర్స్ వచ్చేసరికి కాన్సెప్ట్ నేర్చుకోండి. టాపిక్ ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మనకి 2 డేస్ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తీసుకుంటే 2 డేస్లో ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అవ్వాలి. అంటే ఒకరోజు 3 డేస్, ఒకరోజు 3 అవర్స్, ఒకరోజు 3 అవర్స్, టోటల్గా 6 అవర్స్లో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ టాపిక్ నేర్చుకోవడానికి 2 అవర్స్ పర్ డే. తర్వాత ఉన్న 1 అవర్లో ఈ 1 అవర్లో ఏం చేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుని దీనికి ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి ఆ టాపిక్ మీద ఉన్నవి. అలాగే కుదిరితే అదే టైంలో టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ కూడా రాయండి. ఇది సైన్స్లో మనకి 60 డేస్గా చూసుకుంటే మేజర్గా ఒక 25 టాపిక్స్ ఉంటే పర్ డే 2 డేస్కి వచ్చేసరికి ఒక టాపిక్ కనుక ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే 50 డేస్లో మనకి సిలబస్ కవర్ అయ్యే అవకాశం ఉంది. 100% వస్తుందని కాదు, బట్ మనకి సిలబస్ కవర్ అవ్వాలి. 6 అవర్స్ పర్ఫెక్ట్గా స్పెండ్ చేస్తే మాత్రం ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఫస్ట్ వచ్చేసరికి సైన్స్లో ఒక టాపిక్స్ ఇస్తే బేసిక్ మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేయండి. బేసిక్ బిట్ పడితే మిస్ అవ్వకూడదు. ఫస్ట్ డే ఏంటి? బేసిక్. ఒక టాపిక్లో ఎలక్ట్రిసిటీ అనే దాని మీద యూనిట్స్ గురించి కానీ, లేదంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ గురించి కానీ, ఇలాంటి ఏదైతే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయో ఓమ్స్ లా గురించి కానీ, కిర్చాఫ్స్ లా గురించి కానీ, ఏదైనా బేసిక్స్ టాపిక్ ఉందో బేసిక్ టాపిక్ మొత్తం కూడా ఫస్ట్ డే కంప్లీట్ చేసేయండి. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ రివిజన్ చేయండి. సెకండ్ డే వచ్చేసరికి దాని డెప్త్ పెంచండి. ప్రతి టాపిక్ కూడా ఇలాగే సైన్స్ని కనుక మీరు 50 డేస్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అప్పుడు మీకు 25కి 20+ స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టే మరొక టాపిక్
జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేయండి. ఈ 1 అవర్ కూడా మెజారిటీ టైము మనకి మేజర్గా మెయిన్ ఎక్కువ వచ్చేసరికి హిస్టరీ, పాలిటీ మీద పెట్టండి. ఎందుకంటే రెండింటి నుంచి ఒక 6 క్వశ్చన్ల వరకు వస్తాయి. ఈ 6 క్వశ్చన్లు కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. మిగిలిన 14 క్వశ్చన్స్లో నుంచి మనకి ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇవన్నీ చూసుకుంటే ఒక 20 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి ఉన్నాయి. మీరు కరెంట్ అఫైర్స్ దాంట్లో చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి. డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయండి. అర్థమెటిక్ ఇది ఏదైతే హిస్టరీ, పాలిటీ ఉందో దానికి ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట టైం కేటాయించండి. అరగంట టైం కేటాయించి సిలబస్ అయిపోయే వరకు, వన్స్ సిలబస్ అయిపోయిన తర్వాత అప్పుడు కంప్లీట్గా మీరు దీనికి కరెంట్ అఫైర్స్కి టైం స్పెండ్ చేసుకోవచ్చు. దీనికి ఒక 1 అవర్ కేటాయించండి. ఇక్కడికి మనకి 8 అవర్స్ అయితే పర్ఫెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఎందుకు మనం జనరల్ అవేర్నెస్కి టైం తగ్గించామంటే ఉన్నది 20 మార్కులు. మనం అర్థమెటిక్ మనకి హిస్టరీ, పాలిటీ చూసుకుంటే ఒక 6 మార్కుల దాకా అయిపోతుంది. మిగిలిన చిన్న చిన్న డైరెక్ట్ పడే బిట్లు దాకా ఒక 10 బిట్లు మనం కవర్ చేసేయగలుగుతాం. అంటే 90% మార్క్స్కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. మిగిలిన 10 మార్క్స్ అనేది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్లోకి వెళ్దాం. ఇప్పుడు మొత్తం 90 మార్క్స్ తర్వాత ఇలా మనకి పర్ డే 8 అవర్స్ అనేది కంప్లీట్ చేసి అయిపోతే మనం ఇంకొక 1 అవర్ ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఏ టాపిక్ అయితే మీకు కొంచెం మిస్టేక్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నారో ఆ టాపిక్స్ మీద మాక్ టెస్టులు రాయండి. ఏది టాపిక్ వైజ్ మాక్ టెస్టులు రాయండి. ఫస్ట్ 30 డేస్ ఫుల్ మాక్ టెస్టులు వద్దు. ఫస్ట్ 30 డేస్ టాపిక్ వైజ్ మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్టులు రాయటం వలన మీకు ఈ 90 మార్క్స్ అనేది రివిజన్ అవుతుంది. ఏ టాపిక్ నుంచి బిట్టు పడుతుంది, ఏ టాపిక్ నుంచి బిట్టు పడట్లేదు ఒక అవగాహన అయితే వస్తుంది. మనకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. దీనిలో ఈ 1 అవర్లో కనుక మాక్ టెస్టులు రాసే టైం లేదు మాక్ టెస్టులు రాయాలని ఒక ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏతున్నాయో వాటిని రివిజన్ చేసుకోండి. వాటిలో కూడా పర్టికులర్గా నేను చెప్తున్నాను చూడండి. మనకి గ్రూప్ డి వచ్చేసరికి 2018, 19, 22 3 సార్లు జరిగింది. ఫస్ట్ అయితే 22 మీరు క్లియర్ చేసుకోండి. 22 గ్రూప్ డి పేపర్స్ చదవండి. అలాగే ఎన్టీపీసీ వచ్చేసరికి 24, 25లో జరిగిన ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్, అలాగే ఏఎల్పీ టెక్నీషియన్ వచ్చేసరికి 2024, 25 ఏఎల్పీ టెక్నీషియన్ పేపర్స్ చదవండి. తర్వాత మనకి సైన్స్ నుంచి కనుక బిట్స్ మిస్ అవ్వకూడదు, 100% యాక్యురసీగా అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు సైన్స్కి వెళ్ళిపోండి. ఒకసారి ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ సీజీఎల్ లెవెల్లో వచ్చే ఏదైతే సైన్స్ బిట్స్ ఉన్నాయో ఒక్కసారి వాటిని కలెక్ట్ చేసుకుని ఆ బిట్స్ని అయితే మీరు రివిజన్ చేయండి. నా దగ్గర సైన్స్ సంబంధించిన బిట్స్ కొన్ని ఉన్నాయి. అవి నేను మీకు మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో వాటన్నిటిని రివిజన్ చేసుకుంటే పర్ డే 8 అవర్స్ని పర్ఫెక్ట్గా ఒకవేళ టాపిక్ వైజ్ రివిజన్ చేసుకోవాలంటే ఇంకొక 1 అవర్ కనుక స్పెండ్ చేస్తే మీకు సెలక్షన్లో ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. తక్కువ టైంలో సిలబస్ ఎక్కువ కవర్ చేయగలుగుతారు. సో ఇది నేను చెప్పాలనుకుంది. మీకు కనుక ఇది ప్రాపర్గా నచ్చితే కింద నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఒకవేళ మీ సజెషన్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.